అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు తమకు నచ్చిన హీరో గాని, హీరోయిన్ గాని బొమ్మలు గీయిస్తారండి. అలాంటి ఒక వీరాభిమాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క బొమ్మని అదేనండి మన ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బొమ్మని గీయించారండి. అదే కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బొమ్మ. అంటే పిఎస్‌పికే అంటామండి మనం. అలాంటి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క బొమ్మ అక్రిలిక్‌తో గీసిన తర్వాత అతని యొక్క పేరుని ఎలా రాయాలి? ఏ విధంగా రాస్తే ఎలా వస్తుంది? అని బ్రష్‌తో చూపించడం జరిగిందండి. చూడండి గౌరవనీయులు అంటే గౌరవ అనే పెట్టాలి కాబట్టి గౌరవ్ పెడుతున్నామండి. గౌ అని పెట్టి 2 గీతలు పెడుతున్నామన్నమాట. తర్వాత శ్రీ చూడండి ఈ శ్రీ అనేది ఎలా రాస్తున్నామో అంటే బ్రష్‌తో రాద్దామని నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నామన్నమాట. శ్రీ చూస్తున్నారా? కొణిదెల పవన్ కళ్యాణ్ అంటే కో అనే అక్షరం అనేది ఎలా వస్తుంది అంటే మనకి కార్టూన్ టైప్‌లో రాస్తాం కాబట్టి ఆ కార్టూన్ స్టైల్‌లో ఎలా ఉంటుంది? కొద్దిగా స్టైల్‌గా రాయాలనే ఉద్దేశంతో దీన్ని రాయించామండి. చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి లెటరింగ్ అనేది ఎలా వస్తుంది? కో అనేది ఎలాగ వస్తుందో చూడండి. ఎస్ ఆకారం టైప్‌లో కనిపించిన తర్వాత పైకి వచ్చేటప్పటికి ఆ దీర్ఘాకారం అనేది ఎలా కనిపిస్తుంది. అలాగే నీ అంటే అనా కనిపిస్తుంది కదండీ! ఆ అనా టైప్‌లో ఉండేటువంటి నీ అనేది ఎలా రాస్తున్నామో ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నీ అనే ఆకారము ఎలా కట్ అయింది. ఆ కట్ అయిన ఆకారాన్ని కిందకి ఈ బ్రష్‌తో అది కూడా లాంగ్ హెయిర్ అయినటువంటి పాయింట్ బ్రష్‌తో ఎలా రాస్తున్నామో చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? ఇలా కొణిదెల ద అనే అక్షరాన్ని రాస్తున్నామన్నమాట. చూడండి ఇక్కడ ద అనే అక్షరం ఎలా కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారా? కొణిదెల అనే అక్షరము ఎంత నీట్‌గా కనిపించాలో దాన్ని అలా డ్రా చేయడం జరుగుతుందండి. ఇక్కడ బ్రష్‌తో వర్కు అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తున్నామన్నమాట. చూడండి లా కొణిదెల చూస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ అనే దాంట్లోనే పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పవర్‌ని కూడా జాగ్రత్తగా చూపించాలి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చేస్తున్నామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో వా అంటే పా ఎలా వచ్చిందో వా అనేది కూడా పైనుంచి కిందకి జాగ్రత్తగా దాన్ని ఇలా కట్ చేసి ఇలా కలుపుతామన్నమాట. చూడండి ను ను అంటే పవన్ అని చెప్తాం కదండీ! హనుమంతుడి యొక్క పేరులో ఒక పవన్ పుత్ర అని చెప్తాం కదా! అలాంటి పవన్ అనేది జాగ్రత్తగా ఇలా రాసామన్నమాట. చూడండి ఇక్కడ చూడడానికి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. అలాగే కళ్యాణ్ కళ్యాణ్ అనే అక్షరము కో అనే అక్షరం ఎలా వచ్చిందో అలాగా పైన ఎస్ ఆకారం టైప్‌లో పెట్టిన తర్వాత పైకి గీత కింద పెట్టామండి. అదేనండి తలకొట్టు. ఆ తలకొట్టు పెట్టామన్నమాట. అలాగే ఇక్కడ చూడండి తర్వాత లా కళ్యాణ్ కదే కాబట్టి లా అనే అక్షరం ఎలా వస్తుందో చూడండి. మెలికలు లా కింద కనిపిస్తుంది కదండీ! ఆ లాని జాగ్రత్తగా ఇలా కట్ చేసి ఇలా రాస్తున్నామన్నమాట. చూస్తున్నారా? కింద యా ఒత్తు చూడండి ఎలా కనిపిస్తుందో. సత్యాలు యా గాని ఇలా రకరకాల కనిపిస్తాయి కదండీ! అలాగే ను అంటే అనాలో కనిపించేటువంటి ను అనేది కనిపిస్తుంది కాబట్టి కళ్యాణ్ అనే పదం నీట్‌గా కనిపిస్తుందండి. ఇలా పవన్ కళ్యాణ్ అనే పేరుని ఇలా నీట్‌గా డ్రా చేసామండి. గారు అనేది సంబోధం కాబట్టి అటువంటిది ఎవరినైనా సరే సంబోధంతో గారు అని రాస్తాం కాబట్టి అలాంటి చిన్న లెటర్ కింద చూపిస్తున్నామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా సింపుల్‌గా రాసిన తర్వాత దాని కింద వచ్చేటప్పటికి అక్కడ లెటరింగ్‌లో ఉండేటువంటి షేడింగ్ అనేది ఇస్తాం కదండీ! ఆ షేడింగ్‌ని బ్లూ కలర్‌తో ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇక్కడ చూస్తున్నారా? ఈ బ్లూ కలర్‌తో ఒక లైన్ కింద లైట్‌గా కనిపించే విధంగా జాగ్రత్తగా షేడ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఒక హైలైట్ కనిపించాలి. ఒక 3D టైప్‌లో కనిపించాలనే ఉద్దేశంతో దీన్ని జాగ్రత్తగా చూపిస్తున్నామన్నమాట. ఇలా ఎప్పుడైతే ఈ పాయింట్ బ్రష్‌తో మనం నీట్‌గా చేస్తున్నామో ఇక్కడ చూసేటువంటి ప్రతి అక్షరం గాని, ప్రతి పదం గాని అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లెటరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ లెటరింగ్ ఎలా రాస్తాం? ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని వీడియో తీసి మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నామన్నమాట. అయితే ఈ లెటరింగ్స్ అని ఎందుకు రాస్తున్నాము? కారణం ఏంటంటే గనక ఇక్కడ ఒక అభిమానంతో ఒక వీరాభిమాని తనకు నచ్చినటువంటి హీరో యొక్క బొమ్మని ఆర్డర్ ప్రకారం చేయించుకున్నారండి. అంటే ఇది వారం రోజుల క్రితం ఇచ్చిన ఆర్డర్ అండి. దీన్ని అక్రిలిక్ పెయింట్‌తో చేసి వాళ్ళ అన్న టయానికి అందించడం జరిగిందండి. దీన్ని ఫ్రేమ్ కట్టించి ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక్కో డయాగ్రామ్‌కి ఒక్కో రకమైనటువంటి రేట్ ఉంటుందండి. అంటే ఆయిల్ కలర్స్‌కి ఒక టైపు, అక్రిలిక్ ఒక టైపు, వాటర్ కలర్స్‌కి ఒక టైపు ఉంటుందండి రేటు. అంటే వర్క్‌ని బట్టి అక్కడ ఉండేటువంటి అక్కడ టైం బట్టి కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఇలా ప్రతి వర్క్‌కి ఒక రేట్ ఉంటుంది కాబట్టి ఆ రేట్‌ని బట్టి జాగ్రత్తగా ఆర్డర్‌ల మీద వర్కులు చేస్తూ ఉంటామండి. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేయడానికి ఉదాహరణకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరుని ఇక్కడ పెన్నుతో రాస్తున్నామండి. చూడండి ఇక్కడ కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ అనేది రాస్తున్నామన్నమాట. చూడండి ఆంధ్రప్రదేశ్ అని రాసి తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని రాస్తామన్నమాట. చూడండి ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారా?
ఇలా ఆంధ్రప్రదేశ్ అనే జాగ్రత్తగా రాసిన తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అని రాయాలన్నమాట. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వారు కాబట్టి అలాంటి ప్రస్తుత రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇనిషియల్గా ఉంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి అనేది రాస్తుందన్నమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా నీట్గా ప్రజెంట్ చేస్తుందన్నమాట. చూడండి ఇలా ఎప్పుడైతే ఇలా చేసి వాళ్ళకి ఫ్రేమ్ కట్టించి జాగ్రత్తగా ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ పెట్టినటువంటిది ఏంటంటే విషయం ఏంటంటే కనుక దీనికి సంబంధించి ఇలా వర్క్లు ఇంట్రెస్ట్గా చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనల్ని కాంటాక్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీకు పెడుతున్నానండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి అభిమాన హీరోలు కానీ మీ ఇంట్లో సంబంధించిన వర్క్స్ కానీ ఏమైనా చేయించుకోవాలంటే కనుక నాకు ఒక మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేస్తే కనుక దానికి సంబంధించి నా కాంటాక్ట్ నెంబర్ కానీ ఎలా కాంటాక్ట్ చేయాలి ఏంటనే విషయాన్ని క్లారిటీగా ఇస్తాను. అలాగే ఒక నెంబర్ కూడా ఇస్తున్నానండి. ఈ నెంబర్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ రూపంలో చేసినా సరే దానికి సంబంధించిన సమాధానం ఇస్తానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.